హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మన దాకా వస్తే గాని కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు. అవతల పక్క వ్యక్తి ఏదో బాధపడుతూ ఉన్నాడు. చాలా విచారంతో ఉన్నాడు. అక్కడికి వెళ్లి వెకిలి కామెంట్స్ అని పాస్ చేస్తూ ఉంటారనమాట. నేను ఎంపతి అనేది పక్కన పెట్టేసేయండి. మినిమమ్ సింపతి కూడా చూపించరనమాట. అరే! అవతల పక్క వ్యక్తి చాలా బాధపడుతున్నాడే. ఓ 4 మంచి మాటలు చెప్దామని కూడా ఉండదనమాట. బాగయింది వీడికని చెప్పి లోపల లోపల ఆనందపడుతుంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి కూడా అదే పరిస్థితి ఎదురైనప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది. అరెరే! ఎంత బాధగా ఉంటుందా ఈ పరిస్థితొస్తే. ఛే! అప్పుడు అలా తప్పుగా అనుకున్నాను గదా! వాడిని చూసి ఏదో నవ్వుకున్నాను గదా! అని జెప్పి అప్పుడు పశ్చాత్తాపపడుతుంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏంటో నేనైతే చాలా బ్రీఫ్‌గా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి బిట్రేయల్, నయవంచన, నమ్మించి మోసం జేయడం. మీరెంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తో, భార్యో, కుటుంబ సభ్యులో ఎవరైనా సరే, ఏదైనా సరే. లేపోతే మీరు ఒక కష్టపడి డబ్బులంతా కూడబెట్టి ఒక వ్యాపారం మొదలుపెట్టారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయాడు. కళ్ళ ముందర ఆశల సౌధం కూలిపోతుంటే ఏం చేయాలో తెలియక ఏడుస్తూ లేకపోతే బాధపడుతూ కూర్చొని ఇంకేం చేయాలి ఇంక నా జీవితం అంతా అయిపోయింది. లేపోతే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. లేపోతే ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ పని చేశాం. ఇందులో అయితే మననైతే అవతల పక్క వ్యక్తి మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కూర్చొని ఏడుస్తుంటే, కొంతమంది అప్పుడే పని కట్టుకొనొచ్చి, "బాగా అయిందా నీకని" చెప్పి రకరకాలుగా కామెంట్స్ అనేవి పాస్ చేస్తుంటారన్నమాట. వాళ్ళకప్పుడు తెలీదు. అవతల పక్క పడే వ్యక్తి యొక్క బాధ ఏంటి? అతను ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అంత మోసం జరిగింది? వీడేదో చేశాడు. అందుకని వీడికి అలా అయిందిలే. కావాలనే అయిందిలే అని చెప్పి, భలే భలే అయిందిలే అని చెప్పి చాలా నవ్వుకుంటుంటారన్నమాట. వాడికి తెలీదు ఆ బాధ ఎట్లా ఉంటుందో. ఎవరైతే అలా మోసగింపబడ్డారో, నయవంచనకి గురి కాబడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. సో, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తులను చూసి హేళన చేయడం, వాళ్ళేదో జోక్స్ చేయడం ఇట్లాంటివి కూడా చేయకండి. ఎందుకంటే అటువంటి పరిస్థితి మనకొచ్చిందంటే మనం తట్టుకుంటామో లేమో కూడా మనకు తెలీదనమాట. సో, ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చి ఫెయిల్యూర్. మీరెప్పుడైనా సరే యూపీఎస్‌సీ మీకందరికీ తెలిసి ఉంటది కదా! సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. అందులో కొంతమందికి కొన్ని అటెంప్ట్స్ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా రాయలేరనమాట. మామూలుగా జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి 6 ఉంటాయి. కొంతమందికి కొన్ని అలా ఎక్కువుంటాయి. బట్ ఏదైనా సరే చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అది క్లియర్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక లెవెల్‌లో ఉండేవాళ్ళనమాట. ఒకసారి అన్ని అటెంప్ట్స్ అయిపోయి, ఇంకా చివరి అటెంప్ట్‌లో కూడా ఇంకా ఎగ్జామ్ క్లియర్ చేయని వాళ్ళని ఒకసారి వెళ్లి చూడండి. ఒక్కసారిగా నీరసంలో కూలిపోతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో నుంచి బయటకి రాగలుగుతారు. బట్ అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పడ్డ శ్రమ గాని, లేకపోతే కష్టం ఎన్నో వందల గంటలు, వేల గంటలు చదువుకొనుంటారు. ఒక్కసారిగా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు. బట్ డెఫినెట్‌గా అందులో నుంచి కమ్‌బ్యాక్ ఇవ్వగలుగుతారు. అది వేరే విషయం. ఇలానే మనం ఏదైనా ఒక పని పెట్టుకుంటాం. ఒక కొత్త జాబ్ చేయాలి. లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇంటర్వ్యూలో సంథింగ్ ఏదో ఫెయిల్ అయ్యాం. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఫెయిల్ అయిన తర్వాత, ఆ ఫెయిల్యూర్ అనేది తీసుకోలేక కొంతకాలం ఖచ్చితంగా ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ఏంటంటే డెఫినిట్‌గా దాని నుంచి బయటకొస్తాం. బట్ ఈ పీరియడ్‌ని కొంతమంది క్యాష్ చేసుకోవాలని చెప్పి, నేను చెప్పానా? నీ వల్ల కాదని చెప్పానా? నువ్వు ఇంతేరా! మీ వాళ్ళు ఇంతేరా! మీ వైపు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇంతేరా! లేకపోతే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంతేరా! వీళ్ళు ఎప్పుడు ఏం చేయలేరు అన్నట్టుగా సూటిపోటి మాటలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకో మిత్రమా! ఫెయిల్యూర్ అనేది జస్ట్ టెంపరరీ ఫేజ్ మాత్రమే. అంత మాత్రం చూడ వాళ్ళ జీవితం అక్కడితోటి అయిపోయిందని కాదు. ఖచ్చితంగా వాళ్ళు అందులో నుంచి బౌన్స్ బ్యాక్ అవుతారు. ఫ్యూచర్‌లో అంతకన్నా మంచిది ఏదైనా సాధిస్తారు. అక్కడితోటే వాళ్ళ జీవితం అయిపోదు కదా! అలాంటిది అక్కడికి వెళ్లి వాళ్ళనేదో సూటిపోటి మాటలతోటి నీ జీవితం ఇంతే నువ్వేం చేయలేవని చెప్పి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక ఫేజ్ మాత్రమే. అక్కడితోటి వాళ్ళ జీవితం ఎప్పుడు అయిపోదు కదా! ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మీ దగ్గర ఎవరైనా వచ్చి, ఈ విధంగా సూటిపోటి మాట్లాడినా సరే వాళ్ళని పట్టించుకోవద్దు. రేపు పొద్దున్న వాళ్ళే మీ యొక్క సక్సెస్‌ని చూసి మళ్ళా వాళ్ళే ఏడుస్తారు. అది పక్కన పెట్టేసేయండి. సో, ఇది నంబర్ 2. ఈ ఫెయిల్యూర్ అనేది కూడా ఎవరికి వాళ్ళు ఫేస్ చేస్తేనే గాని అది ఎలా ఉంటుందన్నది ఎప్పుడు కూడా ఎవరికీ తెలీదనమాట. ఏదో ఒక సినిమాలో ఒక ప్రోవర్బ్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా గెలిచావంటే నీకు ప్రపంచం అంటే నీకు ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తావు. ఒకసారి ఓడిపోయి చూడు. ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు తెలుస్తుందని చెప్పి చాలా మంచి వాక్యం అది కూడా. సో, ఎప్పుడైనా సరే ఈ ఫెయిల్‌లోనే ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు మనతోటి అని చెప్పి మనకు చాలా క్లియర్‌గా కూడా అర్థమవుతుంటదనమాట. సో, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి గ్రీఫ్. లూజింగ్ సమ్‌వన్ అనమాట. అంటే విపరీతమైన దుఃఖం ఇక విచారం వ్యక్తం చేయడం. మీకెంతో ఇష్టమైన వ్యక్తి, లేకపోతే మీరెంతో ప్రాణంగా చూసుకుంటున్నటువంటి సంథింగ్ ఏదైనా అవ్వచ్చది. ఒక వస్తువు గాని, లేకపోతే మీరు పెంచుకుంటున్నటువంటి ఏదైనా ఒక జంతువు గాని, ఏదైనా అవ్వచ్చు. ఒక్కసారి మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత, అంటే ఆ పర్టిక్యులర్ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధగా ఉంటుంది. పర్టిక్యులర్‌లీ మీరు ఆ మనిషి పట్ల ఏమైనా గనక ఒక ఏదైనా కొద్దిగా వ్యతిరేకంగా బిహేవ్ చేసి, వాళ్ళు నొచ్చుకునేటట్టు బిహేవ్ చేసి, తర్వాత రియలైజ్ అయ్యి, వాళ్ళకొక్కసారన్నా సారీ చెప్తే బావుండని చెప్పి, బట్ మీ యొక్క ఈగో అనేది అడ్డొచ్చి, వాళ్ళకి చెప్పకుండా చాలా కాలం పాటు వదిలేసి అల్టిమేట్‌గా వాళ్ళింక లేరు అన్న విషయం తెలిసినప్పుడు, అదింక వర్ణనాతీతం అన్నమాట. కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే, ఏంటి వీళ్ళు ఇట్లా సెంటిమెంటల్ ఫూల్స్‌లా ఉన్నారు. ఇంతేనా మారరా ఇంక అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. బట్ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఆ విషయం అర్థమవుతుందన్నమాట. ఇంకొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, ఒక మనిషి వెళ్ళిపోయాడు. ఆడ కూర్చుంటారు. ఇంకా తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న టైంలో కొంతమందొస్తారింక. మాది సెటిల్ చేస్తేనే గాని ఇక్కడి నుంచి తీయనివ్వం, కదలనివ్వం అని చెప్పి పెడుతుంటారన్నమాట. నాకు అర్థం కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నాయి. జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. దీన్ని మనం మార్చలేం. బట్ అవతల పక్క వ్యక్తికి మినిమమ్ అర్థం చేసుకోలేడు. అరే! ఆ వ్యక్తి
ఒక మనిషిని కోల్పోయి ఏడుస్తున్నాడయ్యా, బాధపడుతున్నాడయ్యా. ఇది కాదు, సరైన సందర్భం కాదు. మళ్ళా వద్దామని చెప్పి ఎవరికీ మినిమమ్ అనిపించదు. ఎందుకంటే అక్కడ మన యొక్క థింగ్సే మనం ప్రయారిటైజ్ చేసుకున్నాం. మనకు మాత్రమే మనం అనుకున్న పని అయిపోవాలి తప్పితే, అవతల పక్క వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఒక వ్యక్తి కోల్పోయి అతను బాధపడుతున్నాడు, అతనికి అట్లీస్ట్ 4 మంచి మాటలు చెప్దాం, పర్వాలేదులే అని చెప్పి ఎవరు అనుకోరు. ఎందుకంటే అతనికి అనవసరం అనమాట. బట్ ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ పర్సన్ అటువంటి స్థితికొస్తాడో, గాడ్ ఫర్‌బిడ్ థట్. అటువంటి స్థితి ఎవరికీ కలగకూడదనే మనం ఎప్పుడు కోరుకుందాం. బట్ అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం అతనికి అప్పుడు అర్థమవుతుందనమాట. అరెరే! అప్పుడు ఎంత తప్పుగా బిహేవ్ చేశాను నేనని చెప్పి. సో, అంత సిట్యుయేషన్ వచ్చేంత వరకు కూడా ఎవరు వెయిట్ చేయకుండా అటువంటి పనులు ఎప్పుడు చేయకూడదనమాట మనం. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి గ్రీఫ్‌లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడంటే అతన్ని మనం మాటలతోటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్పితే, ఇంకా సూటిపోటి మాటలతోటి వాళ్ళని కిందకి తొక్కేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ నాలుగోదొచ్చి లోన్‌లీనెస్. మీరెప్పుడైనా దీన్ని అనుభవించి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరొక పార్టీకో లేకపోతే ఎక్కడికో వెళ్తున్నారు. మీ చుట్టూ మీకు తెలిసిన వాళ్ళు వందల మందున్నారు. వందల మంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, మీరు మాత్రం చాలా లోన్‌లీగా ఫీల్ అవుతుంటారు. అరే! నేను ఎందుకొచ్చాను ఇక్కడికి? ఎందుకంటే మీకెంతో ఇష్టమైన పర్సన్ గానో, లేకపోతే మీకెంతో ఇష్టమైన థింగ్ గాని మీ దగ్గర లేదు. లేకపోతే మీకు మానవ సంబంధాల పట్ల, లేకపోతే మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల పట్ల, అవమానాల పట్ల ఇక విసిగి వేసారిపోయి ఉన్నారన్నమాట మీరు. ఇంక ఎటువంటి స్థితిలో కూడా ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించినా సరే, ఎందుకొచ్చింది వీళ్ళతోటి? వీళ్ళు పైకి ఒకలా మాట్లాడతారు, వెనకాల ఒకలా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడి కూడా అవసరమా అని చెప్పి ఒక రకమైన సిట్యుయేషన్‌లోకి మీరెళ్ళిపోతారన్నమాట. ఒక రకమైన లోన్‌లీనెస్ అనేది ఆవహిస్తుంటుంది మనిషిని. ఆ ఒంటరితనం అనేది ఎలా ఉంటుందంటే, మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల వందల మంది ఉన్నా సరే వాళ్ళెవరితో కూడా మీకు మాట్లాడబుద్ధి అవ్వదు. అంతమంది తెలిసున్నా సరే, నేనింకా ఒంటరినే, నాకెవడు లేడు, నా బాధలు చెప్పుకోవడానికి, నన్ను అర్థం చేసుకునేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి రకరకాలుగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళని చూసి కొంతమంది ఏమంటే, "అరే! వీడేంట్రా ఇలా ఉంటాడు ఎప్పుడు కూడా, వీడింతే, వీడు మారడు." అంతే అని చెప్పి వాడి మీద జోక్స్ వేయడానికో, లేకపోతే వీడు ఇంతేరా, వీడి మెంటాలిటీ ఇంతేరా, వీడు ఒక సమ్ పర్సనాలిటీ వీడని చెప్పి జోక్స్ చేసి వాడిని ఇంకా తొక్కడానికి ట్రై చేస్తారు తప్పితే, "అరే! ఏమైంది నీకు" అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువుంటారు. ఉండరని కాదు, చాలా తక్కువుంటారనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అటువంటి ఒంటరితనాన్ని అనుభవించిన వాళ్ళకే దానొక విలువ అర్థమవుతుంది. వాళ్ళెందుకంత ఒంటరితనంతో బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి మాత్రం తెలుస్తుంది తప్పితే, ఎవరైతే బయట నుంచి ఒక వ్యూ నుంచి చూస్తారో వాళ్ళకెప్పుడు అర్థం కాదు. ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా, లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా బాధపడుతున్నాడంటే దానికి ఖచ్చితంగా ఒక మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా మన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి, మన వ్యూ నుంచి ఆలోచించి చూసామంటే అది మనకి ఎప్పటికి అర్థం కాదు. మనిషికి సింపతితో పాటు ఎంపతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అవతల పక్క వ్యక్తి దృష్టికోణం నుంచి ఆలోచించేటటువంటి ఆహ్, థింగ్ కూడా మన దగ్గర ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. సో, ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని చూసి హేళన చేయడం, వాళ్ళ మీద జోక్స్ చేయడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి బాధపడుతున్నారో మనకు తెలీదు కదా! రేపొద్దున మనం కూడా అటువంటి బాధపడాల్సొస్తే అప్పుడేం చేద్దాం మరి? కాబట్టి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. నెక్స్ట్ థింగ్ వచ్చి క్రానిక్ ఇల్‌నెస్. మీరెప్పుడైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జీజీహెచ్‌లో, డయాలిసిస్ సెంటర్‌ల దగ్గర ఈ డయాలిసిస్ చేయించుకునే వాళ్ళని ఎప్పుడైనా చూసారంటే వాళ్ళు పాపం చాలా బాధపడుతుంటారు. అరే! ఎందుకు దేవుడా మాకిట్లాంటి రోగాన్నిచ్చావు? దీనికన్నా చచ్చిపోవడం నయం గదా! మా వల్ల కావడం లేదు. ఇంక మేము చేయించుకోలేం, ఈ బాధ మేము భరించలేం అని చెప్పి. కేవలం అది మాత్రమే కాదు, ఇంకా అలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. ఇంకా ఇట్లాంటి వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం, లేకపోతే అట్లాంటి వాళ్ళ మీద కామెంట్స్ పాస్ చేయడం. ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే కోపం రాదు గానీ చాలా జాలేస్తూ ఉంటుందన్నమాట. అరే! అలాంటి వ్యక్తిని చూసి కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు. సంథింగ్ ఏదో వెటకారంగా మాట్లాడుతున్నావు. హాస్యం చేసుకొచ్చేలా చేస్తున్నావంటే, నీ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది? నువ్వెలా బాగుపడతావు అని చెప్పి చాలా జాలేస్తూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడు కూడా అటువంటి సిట్యుయేషన్‌లో మనల్ని మనం ఊహించుకుంటే వాళ్ళు ఎంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారో మనకు కూడా అర్థమవుతుంది. సో, ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని చూసి దయచేసి వాళ్ళకి వెళ్లి మీరు సహాయం చేయగలిగితే చేయండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి తప్పితే వాళ్ళేదో సూటిపోటి మాటలనడం. ఇంతే, నీ వల్ల ఇంతే, నువ్వేం చేయలేవు. ఇంక నీ జీవితంలో సంథింగ్ ఏది చేసుకున్నా కూడా ఇట్లా జరిగిందని చెప్పి అలాంటి మాటలు మాట్లాడడం. ఇలాంటివి చాలా తప్పు. కుదిరితే 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని పైకి తీసుకురావడానికి చూడండి. లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం అందేలా చూడాలి తప్పితే, అలాంటి వాళ్ళ దగ్గరికెళ్లి మళ్ళా అలా మాట్లాడడం అనేది చాలా తప్పనమాట. అండ్ చివరగా వచ్చి ఇది కొద్దిగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇట్లా చెప్తున్నాడని చెప్పి. ఒక ప్యూర్ లవ్, లేకపోతే ట్రూ లవ్, లేకపోతే ఒక కృతజ్ఞత భావం అనేది చాలా మందిలో ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండరు దీన్ని. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళని చూసి పిచ్చిగా నవ్వుతుంటారు. ఏంట్రా వీడు ట్రూ లవ్ అనేది ఉండదురా! లేకపోతే నిజంగా అటువంటి కృతజ్ఞతా భావం పెట్టుకునేవాళ్ళు ఎవరు ఉండరురా అని చెప్పి బయట నుంచి చూస్తుంటారు. బట్ ఎక్స్‌పీరియన్స్ చేసే వ్యక్తికి తెలుసు. మీరెప్పుడైనా సరే ఏదైనా ఒక వేరే చోటుకెళ్ళినప్పుడు ఇది నిజంగా చేసి చూడండి మీరు కావాలంటే. ఎక్కడైనా మీరు టూర్స్‌కి వెళ్ళినప్పుడు, లేకపోతే మీకేదో కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీకసలు తెలియని వ్యక్తి, అతనికి మీరు సహాయం చేసినా సరే తిరిగి మీకు సహాయం చేయలేడు. లేపోతే అసలు ఎవరో కూడా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీరు మీట్ అవ్వడం ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ అయి ఉండదు. అటువంటి వ్యక్తికి మీరు ఒకసారి హెల్ప్ చేసి చూడండి. వాళ్ళ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞతా భావం అనేది ట్రూయెస్ట్ అన్నమాట. అదొక ట్రూ ఫార్మ్ అది. అంతకు మించి ఇంకేం ఉండదన్నమాట. అరే! ఈ వ్యక్తికి నేను తెలీదు, అయినా సరే నాకు సహాయం చేశాడన్నటువంటి ఆనందం అతని కళ్ళల్లో కనబడుతుంటుంది. అదొక రకమైన ఆనందం. అది అనుభవిస్తే గాని ఎవరికీ తెలీదన్నమాట. బయట చూసే వాళ్ళకి మాత్రం ఏంట్రా వీడు ఏం చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రతిది ఇట్లా దానం చేసేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. అది చాలా తప్పది. అది అనుభవిస్తే గాని మీకు తెలీదది.
అట్ ద సేమ్ టైమ్ ఒక 2 సంవత్సరాల కింద ఉన్న పిల్లల్ని చూడండి మీరు. అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని. వాళ్ళు ఎవరొచ్చినా సరే, కొత్తవాళ్ళు ఎవరొచ్చినా సరే చాలా నవ్వుతూ ఉంటారు. వాళ్ళని ఏదో చిన్నగా ఏదో చిన్న చిన్న చేష్టలు చేసి వాళ్ళని నవ్విస్తే చాలు. వాళ్ళకి ఒక విపరీతమైన ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది. అవతల పక్క వ్యక్తి ఎవరన్న దాంతో సంబంధం ఉండదు. మీరు రీసెంట్‌గా కూడా ఒక ఇన్సిడెంట్ చూసుంటారు. ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఏదో కుటుంబ తగాదాలతో ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు ఒక 14 మంత్స్ కూడా అతని దగ్గరే పెట్టుకున్నాడన్నమాట. సో, బాబుకి అతను నన్ను కిడ్నాప్ చేసాడు అన్న విషయం ఏం తెలీదు కదా! 2 సంవత్సరాల వాళ్ళకి ఏం తెలుస్తుంది? అవేం తెలీదు కదా! సో, మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ని తీసుకొని ఆ బాబుని తీసుకొని వాళ్ళ పేరెంట్స్‌కి ఇచ్చేసే క్రమంలో ఆ బాబు ఆ పిల్లాడు అతని దగ్గర నుంచి రాలేదు. ఒప్పుకోలేదు. ఇతను నన్ను పెంచాడు ఎంతవరకు కూడా జాగ్రత్తగా చూసుకున్నానన్నటువంటి ఫీలింగ్ ఆ అమాయకత్వం అనేది అతన్ని ఆ విధంగా చేసిందన్నమాట. ఇంకా అవతల పక్క వ్యక్తి ఎవరైతే కిడ్నాప్ చేసాడో అతను కూడా కాళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. సో, అటువంటి అమాయకత్వం, అటువంటి ట్రూ లవ్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే పక్కన పెట్టేసేయండి. చేసే వాళ్ళని హేళనగా మాట్లాడొద్దు. ఇట్లాంటిదేం ఉండవు, ఇలాంటిదేం జరగదని జెప్పి వాళ్ళని హేళనగా ఎప్పుడు మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో సింపతి కన్నా కూడా ఎంపతి అనేది చాలా ముఖ్యం. అవతల పక్క వ్యక్తి దృష్టికోణం నుంచి ఆలోచించగలుగుతున్నామా? మనం అన్నది అలవాటు కనుక చేసుకున్నామంటే ఎప్పుడు కూడా అవతల పక్క వ్యక్తి పట్ల మనం దురుసుగా గాని, లేకపోతే వ్యతిరేకంగా గాని ఎప్పుడు మాట్లాడమనమాట. సో, ఈ వీడియోలో ఇవన్నీ మీకు చెప్దామని చెప్పి నేను అనుకున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.